హలో అండి, బాగుండారా? మేమైతే బాగున్నామండి. మేము ఊటీకి వచ్చాము. 2 రోజులు అయింది. తర్వాత ఇక్కడ చాలా చోట్ల తిరిగినాము. పొద్దుపోయిందండి. ఇక్కడికి రోజ్ గార్డెన్ చూడడానికి వచ్చినాము. చూడండి, రోజ్ గార్డెన్ అండి. ఎంత రోజా చెట్లే ఉంటుందంట ఇక్కడ, అందుకే చూడాలని వచ్చినాము. అక్కడ చూసారా కింద ఎంత కింద ఉందో, చాలా చాలా రంగులు ఉందండి. వేలలో ఉందంట రంగులు. అయితే కిందికి అయితే మేము దిగలేదు, ఎందుకంటే తిరిగి అలసిపోయి వచ్చినాం కాబట్టి కాళ్ళు నొప్పులు అనేసి పైన కూర్చునేసినారు. దిగుంటే నేను దిగేసేదాన్ని. అట్లా పైనుంచే చూసాము. దిగడం ఎందుకనేసి, చెట్లే కదా అనుకొని. అయితే చాలా పల్లం, లోతుకి దిగాలి. కొంచెం దూరం అయితే నేను దిగాను మా మనవరాలతో కూడా. మేమిద్దరు దిగినాం సగానికి అయితే కిందికి. మళ్ళీ ఇంకా అందరూ పైన ఉన్నారు కదా అని వచ్చేసినామండి. చూడండి, చాలా జనాలండి. రోజ్ గార్డెన్ చూడండి, రోజ్ గార్డెనే కాదండి, అంతా జనాలు ఉన్నారు ఊటీలో. సమ్మర్ లీవులు కదా, అందువల్ల చాలామంది ఉన్నారు జనాలు. అయితే మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందరూ ఉన్నారు. అయితే మన తెలుగు వాళ్ళు, మాకు తెలుగు మాట్లాడడం చూస్తే మన తెలుగు వాళ్ళే ఉన్నారు అనిపిస్తుంది. చూసారా, కొన్ని పెద్ద చెట్లు కూడా రోజా చెట్లు అండి. ఇది కట్ చేసి పెట్టున్నారు. చిట్ రోజెస్ ఉంటుంది కదా, అది తీగిలాగిపోతుంది. అది ఎన్నో ఎండుగా ఉంది కాబట్టి మాన్లాగా అయిపోయింది అది. చూసారా, అన్ని స్టేట్లలో ఉన్నారండి, చాలామంది ఉన్నారు జనాలు. అయితే చాలా పల్లంలో ఉన్నది. అయితే ఇది దిగి చూడాలి. ఇంకా అటు సైడ్ అయితే పల్లం ఉంది కదా, ఆ పల్లంలోకి దిగాలి మనము. చూసారా, అక్కడికి వెళ్ళి ఇంకా దిగాలి పల్లానికి. జారే విధంగా ఉంటుంది, అందుకే మేము దిగలేదు. ఇక్కడ పైనుంచి అయితే కొన్ని వీడియోలు తీశాను. ఆ బ్లూగా ఉంది కదా బాయిలాగా, అక్కడికైతే నేను మా మనవరాలు దిగామండి. వీడియో తీయలే, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, అందువల్ల అక్కడ వీడియో తీయలే. నేను అక్కడికి దిగినా తీయలేకపోయినాను. ఇక్కడ కొత్తగా మొక్కలు పెట్టినారు. చూసారా, ఆ ఇల్లులు అయితే పైనుంచి స్టెప్గా కొండ మీద నుంచి స్టెప్గా కట్టి ఉండారండి. కిందికి వరకు ఇల్లులు ఆ విధంగా కట్టి ఉండారు. మంచి కలర్స్ ఉందండి. చూసారా, నాకైతే ఇక్కడంతా ఉంది కదా లైట్ రోస్, అలాంటి లైట్ రోస్ అంటే ఇష్టం. తర్వాత ఎల్లో కలర్ అయితే చాలా బాగుందండి. ఎల్లో ఉంది. అక్కడ చూసారా, కుందేలులాగా కూడా కట్ చేసి పెట్టినారు చెట్లని, రాబిట్ లాగా. చాలా బాగుందండి. చూడండి, ఎల్లో రోస్ అయితే నాకు చాలా ఇష్టం. లైట్ రోస్. ఇక్కడైతే అప్పటికప్పుడే ఫోటోలు తీసి ఇస్తారండి. మనకు కావాలంటే ఫోటోలు అక్కడ పట్టుకోవచ్చు, అప్పటికప్పుడే కడిగి ఇచ్చేస్తారు. ఇక్కడంతా చాలా మంచిగా తీశాడండి. మా అబ్బాయి తీశాడు, నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందువల్ల
మా అబ్బాయి తీశాడు ఇక్కడంతా, చాలా బాగుంది, బాగా తీసినాడు. సరే ఇక్కడ ఇంకా ఆరెంజ్ కలర్ అయితే బంతిపూలు అండి. బంతిపూలు కూడా పెట్టిండారు మధ్యలో, అది కలర్ఫుల్గా ఉండడానికి కోసం చుట్టూ పెట్టినారు కదా, అది బంతిపూలు అండి. చూసారా చిట్రోస్ ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా ఉంది. అసలు పైనే మేము చాలా ఇటు సైడ్ అయితే చాలా దూరం వెళ్ళాలి అనేసి వెళ్ళలేకపోయినా నేను. అక్కడ ఇంకా అట్లా పోతూ ఉంటే చాలా ఉంది, నేను వెళ్ళలా ఆ సైడ్ పోయి వీడియో కానీ తీలా. చూసారా కుండీల్లో కూడా ఎంత బాగా పెట్టినారో. ఆ కింద ఆ స్టెప్పే కదండి, మరీ కిందికి కూడా దిగాలి. ఇక్కడైతే ఇంకా చాలా దూరం కింద కూడా అటు సైడ్ వెళ్ళాలి, పైన వెళ్ళాలి. మేమైతే వెళ్ళాలి, అలిచిపోయినాము, కాళ్ళు నొప్పులు వచ్చేసింది కాబట్టి అందరూ పైన కూర్చునేసినాము. అదండి, మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ ఉండరు. నాకైతే సబ్స్క్రైబ్స్ లేదండి. తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.